ఇప్పుడు మీకు ఒక దరిద్రాన్ని చూపిస్తే ఆ దరిద్రాన్ని చూసి మీరు అసలు ఫీల్ అవ్వకండి, సూసైడ్ ఇట్లా అసలు ఏం చేసుకోకండి, ఒకసారి చూసి ఫీల్ అవ్వండి. ఈయన ఎవరో తెలిసేది మీ అందరికి? మీ అందరికి బాగా తెలుసు. ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, వచ్చేసి వీళ్ళు ఆడికో టిఫిన్ తిన్నికో కేఫ్కో ఆడికో పోలా. ఓకే, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మస్తు అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఓయో రూమ్లా నీకెందుకమ్మా, నాకు ఊకే మాట్లాడుతూ ఉంటారు. ఆ వల్లభలేని వంశీ అరెస్ట్ చేసేస్తే వీళ్ళేమో వ్యాలంటైన్స్ డే అని చెప్పి వీళ్ళు యాడ పడతా ఆడ తిరుగుతారు. ఒకసారి మొత్తం చూద్దాం, మస్తు మాట్లాడతారు వీళ్ళు. ఎందుకు ఇష్టపడతారా మీరు? 20 సంవత్సరాల నుంచి ఉన్న పెళ్ళాన్ని వదిలేసి 2 సంవత్సరాల కింద పరిచయమైన పెళ్ళాన్ని పట్టుకుని రోడ్ల మీద తిరుగుకుంటా ఇదే నా పెళ్ళం అని చెప్పి దుబ్బించుకుంటున్నావు. నువ్వు ఒక పెద్ద మనిషివి, మళ్ళీ ఒక లీడర్వి, వైసీపీ పార్టీ మెంబర్ని, వైసీపీ పార్టీ లీడర్ని ఇట్లా అని చెప్పి దుబ్బించుకుంటున్నావు. చచ్చిపోతా నేనైతే. ఇలా ఘోరాలు పొద్దుగాల నుంచి లేచి చూస్తా అంటే వీలయ్యే వస్తున్నాయి. కాదు, ఈ వయసులో నాకు ఒకటి అర్థమవుతలే, మీ మనవాళ్ళది ముడ్డి గడగాల్సిన ఏజ్ మీది, ఈ వయసులో మీరు ముద్దులు పెట్టుకుంటే ఏంద్రా మీరు? మళ్ళా పార్టీ లీడర్ అంటారు, ఆ జగన్ అటే బాయ్, ఆ రోజా అటే బాయ్, మీరు ఇటే మొత్తం చూడండి. నేను కూడా పెట్టలేదురా. అరే సిగ్గైతుందిరా, నిజంగా నాకు సిగ్గైతుంది. మా నాన్న ఏజ్ ఉంటుందిరా నీకు. నువ్వు పెడతా అంటే మేము ఎవరికి పెట్టాలి చెప్పు? మేము సినిమాలు చూసేటప్పుడు ఏమైనా ముద్దు కీసులు వస్తే ఆ రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేస్తుండే. మీరు డైరెక్ట్గా పెట్టుకుంటారయ్యా, డైరెక్ట్గా. అసలు వీడి ముఖం చూస్తే అసలు మీకు ముద్దు పెట్ట ముద్దు అవుతుందా? వీడి ముఖం చూసాను, ఈరోజు చూడు. ఏమంటే ఓకేలా నాకు నచ్చింది. వీడి ముఖం చూస్తే మొత్తం పడతలే, ఇగో మొత్తం పడతలే. ఫ్లవర్ ఒకటేనా మరి ఇంకో ఉంది, ఇంకా గట్టిగా చూడండి మీరు. దువ్వాడ శ్రీనివాస్ని వదిలేసి మాధురి నన్ను పెళ్లి చేసుకోమంటే నేను ఈజీ పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఈయన ఎట్లా కనిపిస్తుంది, ఆ పిల్లకి ఎట్లా కనిపిస్తుంది? నేను చెప్తా బ్రో, మనము అది కీరా తీసుకుంటాం, ఇంత ఉంటుంది, దాంతో పోల్చుకోవాలి. ఎందుకంటే దువ్వాడ గారు లేనప్పుడు మేబీ అంటే అంతే. అరే మీ సిగ్గు పడకండ్రా, మీకు దండం పెడతారా? అరే నీ అమ్మ సింగిల్ రా, నాకు 26 సంవత్సరాలు రా, సింగిల్ రా. నీ అమ్మ అరే ఒక్క పిల్ల లేదురా. నేను పట్టుకుని నువ్వు సిగ్గు పడతా అంటే నాకు సిగ్గు అనిపిస్తుందిరా. అబ్బాయి పుడితే జగన్మోహన్ రెడ్డి అని పెడతాడు, అమ్మాయి పుడితే రోజా అని పెడుతుంది. నీకెందుకమ్మా నీకు? వాళ్ళదేదో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్ 2.2 అంట. ముసం నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. మాధురి గారు మీరు చాలా బాగుంటారు, మాలాంటి వాళ్ళని చూసుకోవాలి, కానీ ఆ ముసలోడిని పట్టుకొని చూస్తే ఎట్లుంటుంది చెప్పు? బాధ అనిపిస్తుంది, ఈడికెళ్ళి బాధ అనిపిస్తుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో పార్టీని ఏదో ఒక విధంగా పైకి లేపాలి గిట్ల అని చెప్పి చూస్తా అంటే మీరు కడుపు, పోరగాడు, పిల్లలు, దువ్వాడ 2.0 దేనికి? ఇది అవసరమా? ఒక సీన్ వస్తుంది, రావట్లేదే. బ్రో ఒక్క ముచ్చట బ్రో, దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ఒక ముచ్చట చెప్తా. మీకు ఇప్పుడు ఒక 52, 55 వేసుకోండి. ఇప్పుడు మనిషి కాలం, మన కాలం, మా కాలం అంటే ఒక 60 సంవత్సరాలు, మీ కాలం అంటే ఒక 8 years వేసుకో. ఇప్పుడు నీకు 50, ఈమెకి 30, నీకు 70 వచ్చినప్పుడు ఈమెకి ఎంత వస్తుంది?
40-45 వస్తుంది. నువ్వు పోతావు 45 సంవత్సరాల తర్వాత ఈమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ఏజ్ ఉంది, మంచిగా చేసుకుంటారు మీరు రొమాన్స్లు, మీ రొమాన్స్లు చూసి మేము చచ్చిపోతున్నాము, ఓకే. కానీ రేపటి రోజున నువ్వు అనేటోడికి పోతే మాధులు అనే ఒక్కతే అయిపోతుంది. నీ కూతురు ఉంది, నీ కూతురు అడిగిపోతుంది. అరే నువ్వు ఇట్లా రోడ్లమ్మడికి పోయి ముద్దులు పెట్టుకుంటా అంటే నీ కూతురు ఎట్లా 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 పెట్టుకుంటుంది రా ఫేసు? అర్థమవుతలేదా నీకు? పెళ్ళి చేసినావా సరే, ఇప్పుడు నీ పిల్ల గురించి మాట్లాడితే అది గలీజ్గా ఉంటుంది. డైపర్లు వేయాల్సిన ఏజ్లో నువ్వు పోరగాలని గంట అంటే రే ఏం రాను? ఛీ, వద్దుపో.